ఇప్పుడు ప్రెజెంట్ మనం వచ్చింది ఏంటంటే ఇది ఒక ఆది మానవుల సమాధి అన్నమాట. ఈ చుట్టూతా రౌండ్‌గా స్టోన్స్ ఉన్నాయి చూసారా? వీటిని మెగాలిత్ బ్యారియర్స్ అంటారు. సో, ఈ విధంగా ఉంది అంటే అక్కడ ఆడైనా, మగైనా ఆది మానవులు ఇక్కడ సమాధి చేశారు అని దానికి సంకేతం అన్నమాట ఇక్కడ. సో, వీటి ఆనవాళ్ళు కూడా ఎక్కడా చెరిగిపోకుండా మన నెక్స్ట్ జనరేషన్‌కి తెలియడం కోసమని వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగానే ఉంచారు. సో, అప్పట్లో ఆది మానవులు అంటే దాదాపు 13, 14 అడుగుల పొడవు ఉండేవాళ్ళు. అందుకే ఈ సమాధి అంత పొడుగుందనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఒక స్క్వేర్ లాగా ఉంది ఇక్కడ మీకు. ఈ స్క్వేర్‌లో ఏంటి అంటే ఆది మానవుడిని ఇక్కడ పూడ్చిన తర్వాత ఈ పక్కన మనకి బాక్స్ టైప్ ఉంది. ఆ బాక్స్‌లో అంటే వాళ్ళేమైనా పెట్స్ ఏమైనా పెంచుకున్నా సరే వాటిని ఇక్కడ వాళ్ళతో పాటు ఇక్కడ సమాధి చేస్తారంట. అండ్ లోపల మనకి చిన్న బాక్స్ కనిపిస్తుంది చూడండి. సో, ఆ బాక్స్‌లో ఏంటంటే వాళ్ళు వాడిన పనిముట్లు కానివ్వండి, వాళ్ళు వాడిన ఏది ఆయుధాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కత్తి ఇలాంటివన్నీ కూడా అందులో పడేస్తారనమాట. సో, అందులో వేసేసి వాళ్ళని సమాధి చేస్తారు. ఈ 2 బ్లాక్ స్టోన్స్ ఉన్నాయి కదా! ఈ స్టోన్సే అక్కడ పైన పరుస్తారనమాట. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి చెప్పాలి మీకు పర్టిక్యులర్‌గా ఈ స్టోన్స్‌కి సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే గనక అండ్ ఇక్కడ మనకి స్టోన్స్‌కి ఇక్కడ 2 హోల్స్ పెట్టారండి ఇక్కడ. ఇక్కడొక హోలు, ఇక్కడొక హోలు. వాళ్ళ నమ్మకం ఏంటంటే సో, అప్పట్లో చనిపోయిన వాళ్ళు ఆడైనా, మగైనా చనిపోతే వచ్చి మళ్ళీ అది ఆత్మ బయటకొచ్చి ఈ హోల్స్ ద్వారా బయటకొచ్చి బాహ్య ప్రపంచాన్ని చూసి మళ్ళీ ఈ హోల్స్ ద్వారానే లోపలికి ఆత్మ వెళ్ళిపోతుంది అని వాళ్ళ నమ్మకం అనమాట. సో, అందుకని ఈ విధంగా ఇక్కడ హోల్స్ పెట్టడం జరిగింది. సో, అప్పట్లోనే ఈ విధంగా ఆలోచించి వీళ్ళు సమాధిని ఈ విధంగా చేయడం జరిగింది. సో, ఇలాంటివి చాలా దొరికాయన్నమాట. ఎక్కడా కూడా వీటిని పాడు చేయకుండా వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సో, ఇయన్నీ కూడా మనకి నెక్స్ట్ జనరేషన్ ఆ జనరేషన్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి తెలియడం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇక్కడ నాగార్జున కొండ పైన ఇక్కడ మ్యూజియం దగ్గర అన్నీ కూడా భద్రపరచడం జరిగింది. అండ్ మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ సమాధి 5000 సంవత్సరాల క్రితం నాటి సమాధి అని చెప్పేసి పురావస్తు శాఖ వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు.